ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మనకి ఎండాకాలం వచ్చేసింది కదా, ఊరగాయల సీజన్ అది. అందుకని నేను ఇవాళ మీకు ఊరగాయలు చూపిస్తున్నానండి. మాగాయి పెడుతున్నాను నేను ఇవాళ. పెద్దవి రసాలు తీసుకున్నానండి, ఒక 25 కాయలు. ఆ 25 కాయలు శుభ్రంగా కడిగేసుకుని మనం పీలర్తో తొక్క తీసేసుకుని ముక్కల్లా ముందర మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం కాయలు తొక్కలు తీసేసుకునండి చిన్న చిన్న ముక్కల్లాగా మనం ముందు కట్ చేసి పెట్టుకోవాలి అండి. ఈ 25 కాయలు మాగాయ ముక్కల్లా తరుక్కున్నా కానీ ఇలా తరుక్కోవాలండి. ఇలా సన్నగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కల్లా తరుక్కోవాలి. నేను ఎక్కువ టెంకలు వేయలేదండి, 2 టెంకలు వేసాను. నేను టెంకలు వేస్తేనే ఊటంతా పీల్చేస్తాయి, అందుకోసం ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో తరిగి పెట్టుకున్నాను. దీనికి 2 స్పూన్లు పసుపు వేయాలండి. ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుని దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుని 1/4 కిలో కన్నా తక్కువ అండి ఉప్పు. నేను టాటా సాల్ట్ తీసుకున్నాను, ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం కొలతతోటి నేను ఉప్పు తీసుకున్నాను. ఈ ఉప్పు ఇప్పుడు ఆ మాగే ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా వేసేసుకుని మనం దీన్ని బాగా అడుక్కి పైకి కలిపేసుకునండి. ఒక 3 రోజులు మనం అలా ఉంచేసుకోవాలి. ఉంచుకుంటే ఊటంతా బాగా వస్తుంది. అప్పుడు 3వ రోజున మనం ఊట విడిగా ముక్కలు విడిగా ఎండబెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మాగాయి ముక్క గట్టిగా ఉండి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుందండి. నూనె మాగాయ కూడా పెట్టుకుంటారు, కానీ ఈ మాగాయ ఇంకా బాగుంటుంది. అందుకని ఈ మాగాయ మీకు నేను ఇలా పెట్టడం చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకుని నేను ఇలా మూత పెట్టేసి 3 రోజులు ఇలా శుభ్రంగా అడుక్కి పైకి మనం సాల్ట్ పసుపు కలిసేట్లాగా బాగా కలిపేసుకుని మనం డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుని 3 రోజులు అలా మూత పెట్టేసుకోవాలి. రోజులు ఈ మాగాయ ముక్కలు బాగా ఉప్పులో వేసి ఊరబెట్టిన తర్వాత 3వ రోజున ఇలా ముక్కలు విడిగా తీసేసుకుని మనం ఎండబెట్టుకోవాలి. ఇలా ఊట విడిగా ముక్కలు విడిగా ఇలా అన్నమాట. ముక్కలు విడిగాను ఊట విడిగాను ఇలా 3 రోజులు వీటిని బాగా ఎండనివ్వాలి. అప్పుడు ఎండిన తర్వాత దీంట్లోకి ఎంత ఆవాలు మెంతిపిండి అది వేయాలో మీకు నేను చెప్తాను. 3 రోజులు మాత్రం బాగా ఎండాలి. కాయల మాగాయకండి మన కారం కలుపుకుంటూ కొలతలు మీకు చెప్తున్నాను. ఒక 50 గ్రాముల మెంతులు, 125 గ్రాముల ఆవాలు, 1 తులం ఇంగువ, అంటే ముద్ద ఇంగువ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మనం ఈ మెంతులు ఆవాలు విడివిడిగా ఉత్తినే మూకుల్లో మనం ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి. నూనె లేకుండా ఉత్తి డ్రై ఫ్రై చేసుకోవాలి. ఈ 2 దోరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత వాటిని 2టిని మెత్తగా పొడంగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ 25 కాయల మాగాకు 1 కేజీ నూనె పడుతుందండి. ఆ నూనెలో మనం ఈ ఇంగు వేసి బాగా కాచుకోవాలి. మనం సాయంకాలం మాగే కలుపుకోవాలనుకున్నాం అనుకోండి, పొద్దున చక్కగా వంట అయిన తర్వాత నూనె కాచి పెట్టేసుకుంటే సాయంకాలానికి నూనె బాగా చల్లారుతుంది. వేడివేడిగా ఉండే నూనె ఎప్పుడూ పోయకూడదండి, కారం నల్లగా అయిపోతుంది. అలాగే ఈ మాగాయకి ఈ 25 కాయలకి 3/4 కేజీ కారం కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకుందాం. ఇలా మెంతులు వేసుకుని ఉత్తి మూకుల్లోనే మనం డ్రై ఫ్రై ఎర్రగా మంచి కమ్మటి వాసన వచ్చేందుకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా మనం వీటిని వేయించుకోవాలి. చూడండి, మెంతులు ఇలా దోరగా వేగాలి. మనం మెంతులు వేసిన కమ్మటి వాసన వస్తుందండి. ఈ వాసనకే మన ఇంట్లో మాగాయ కలుపుతున్నామని అందరికీ అర్థమైపోతుంది. అంత చక్కటి వాసన వస్తుంది. అలా ఆ వాసన వచ్చేందుకు మనం చక్కగా దోరగా మెంతుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు వేగిపోయండి. ఇవి తీసేసుకుని ఆవాలు వేయించుకుందాం. ఆవాలు వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా చిట్టపట్లాడేంత వరకు ఇలా తెల్లగా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మనం ఊరగాయలు పెట్టుకునేప్పుడు హడావుడి పడకూడదండి. నిదానంగా నెమ్మదిగా చేసుకుంటేనే ఆ ఊరగాయలు చక్కగా కుదురుతాయండి, పాడవకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా సిమ్లో పెట్టుకుని మనం జాగ్రత్తగా వీటిని కూడా వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. ఆవాలు కూడా దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ ఆవాలు ఈ మెంతులు కూడా బాగా చల్లారిన తర్వాత మనం వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆవాలు మెంతులు ఇలా వేగిపోయాయి కదా, వీటిని బాగా చల్లారిన తర్వాత మనం వీటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె పెట్టుకుని ఇంగువ కూడా దీంట్లో వేసేసుకుని ఈ నూనె బాగా వేడెక్కాలన్నమాట. ఆ ఇంగువ అలా తెల్లగా పొంగేంత వరకు మనం నూనెని వేడి చేసుకుని
అప్పుడు బాగా ఈ నూనె అంతా కూడా బాగా చల్లారనివ్వాలి. ఆ ఇంగువను కూడా మెత్తగా పొడి చేసేసుకోవాలి. ముందర ఈ వాటర్లోనండి ఇందాక మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, అలాగే ఆవపిండి, ఇప్పుడు కారం. దీనికి 30 కేజీ కారం పడుతుంది. ఇప్పుడు ఇంగువ కూడా ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసానండి. అది కూడా ఇందులో చేసి ముందర ఇవన్నీ బాగా కలిసి ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, కారం ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతలా కలిపేసుకుని ఇంగువ అంతా కాచి ఉంచుకున్నాం కదండి, ముక్కలు వేసి కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం నూనె పోసుకున్నాం. ఇప్పుడు ముక్కలు కూడా దీంట్లో వేసేసి మనం కలిపేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఈ కాచిపెట్టి చల్లార్చుకున్న నూనె ఉంది కదండి, ఇదంతా బాగా దీంట్లో ఇలా పోసేసుకుని మనం కలిపేసుకోవాలి. ఇది ఊటాది ఇప్పుడే తేలదండి, కొంచెం నానాలి. ఈ కారంలో, ఈ నూనెలో, ఈ ముక్కలు ఈ ఊటలో బాగా నానిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె కావాలంటే పోసుకోవచ్చు. ఇలా బాగా తెలిసేట్లాగా కలిపేసుకోవాలి. మంచి ఇంగు వాసనతో బొమ్మలాడుతూ ఉంటుందండి. మాగాయ కమ్మగా ఉంటుంది. ఇలా కలిపేసుకుని మనం డబ్బాలో కానీ జాడీలో కానీ మూత పెట్టేసుకుంటే చక్కగా ఏడాది మనకి నిల్వ ఉంటుందండి మాగాయ. ఈ పాటికాయ మాగాయ కండి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. మనకి ఎక్కువ తక్కువ ఏముండవు, చక్కగా కమ్మటి రుచితోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టేసుకుని పైన ఇంకొంచెం నూనె పోసేసుకుంటే ఈ ముక్కలు బాగా ఊరి బాగుంటుంది. 3 రోజుల నాటికి మంచిగా ఊట వస్తుందండి దీంట్లోంచి. డబ్బాలో పెట్టి ఇదిగోనండి చక్కటి కమ్మటి మాగాయ ఇంగు వాసనతో గుమగుమలాడే మాగాయ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.